అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం శనార్థి నేటి మాట ఏముందని ఇక శనార్థి నేటి మాట చూసినట్లయితే రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి రోడ్డు మీదకి రావాలంటే వెన్నులో వణుకు పుడుతుంది అతి వేగం నిద్రలేనితనం మద్యం సేవించడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుంతల రోడ్లు సేఫ్టీగా లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాళ్ళు చేతులు పోయిన క్షతగాత్రులను చూస్తే కన్నీళ్లు కట్టలు తెచ్చుకుంటున్నాయి ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలను చూస్తుంటే రోడ్డు ప్రయాణాలు మానేయాలనిపిస్తుంది చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించే నేతలు ఫోటోలకు పోజులు ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు రోడ్డు భద్రతలను పటిష్టం చేసి కఠినతరమైన ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాల్సిన ప్రభుత్వాలు హైవే రోడ్లపైన వెంబడి అడుగడుగున బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లకు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారు అమాయక జనాల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే ఉంది అక్కడ సో నిన్న ఏదైతే చేవెళ్ళేలో బస్సు ప్రమాదం అయితే జరిగింది మరి బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో దాదాపుగా 19 మంది అయితే మృత్యువాత పడ్డారు అక్కడ నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవాలి మరి వీటన్నిటికీ కారణం ఎవరని చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎందుకంటే రోడ్లు సరిగా నిర్మించకపోవడం లేదంటే ఎక్కువ యాక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో మరి అవి తాగి నడపడం వల్ల యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయని చాలా నివేదికలు అయితే మనం చెప్పినాయి సో నిన్న వాళ్ళు తాగిరని చెప్పేసి ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఏం లేవు సో వాళ్ళు తాగలేదని చెప్పేసి కూడా రిపోర్ట్ వచ్చినాయి కానీ జనరల్గా జరిగేటివి ఏంటంటే ఎక్కువ ప్రమాదాలు ఆ మద్యం మత్తులోనే జరిగేది అని చెప్పేసి చాలా నివేదికలు అయితే చెప్తున్నాయి సో నిన్న యాక్సిడెంట్లో దాదాపు 19 మంది అయితే చనిపోయినారు మరి హైవేల వెంబటి వైన్స్లు పెట్టి పర్మిషన్లు ఇచ్చి బెల్ట్ షాపులు నడిపించుకున్న ప్రభుత్వమే మరి తాగిపిచ్చి మరి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది మరి వాళ్ళైతే చనిపోయిన తర్వాత నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు ఫోటోలు దిగుతారు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు పోతారు కానీ మళ్ళీ వీళ్ళ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చుతారు సో ఎవరు తీసుకురాలేరు చనిపోయిన మనుషులను అయితే తీసుకురాలేరు సో కాబట్టి మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి రోడ్డు మీద వెళ్తేప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి సో మనతో పాటు ప్రభుత్వం ఏమేం చేయలేదు మరి రోడ్లు సరిగా వేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజలకు ఉంటుంది సో దాంతోపాటు రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా జాగ్రత్తగా చూసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మరి రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు రీసెంట్గా చూసుకుంటే మరి బస్సు ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి మన జాగ్రత్తలో మనం ఉంటూ కూడా మరి ప్రభుత్వాన్ని ఏమైతే అడగాల్సినామో అవన్నీ ఖచ్చితంగా కూడా అడగాల్సిన బాధ్యత అయితే మన ప్రజలకైతే కంపల్సరీ ఉంటుంది సో దానికి సంబంధించిన నేటి మాట అది ఇక మనం ఉమ్మడి వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే కోతుల బెడదతో తప్పని తిప్పలు ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ తరిమితే దాడులు భయాందోళనలు ప్రజలు కోతుల బెడద తగ్గేలా చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలంట మరి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోతుల బెడద అయితే రోజు రోజుకైతే పెరిగిపోతుందంట మరి కోతులు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా కోతుల వల్ల ఇబ్బంది అవుతుందంట మరి ఒకప్పుడు అయితే ఇవి అటవీ ప్రాంతంలో అయితే ఉండేది మరి అటవీ ప్రాంతం మొత్తం కూడా మనం కొట్టేసి వాటిని ఫ్లాట్లు వేసుకొని ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే వెంచర్లుగా మనమే మారుస్తున్నాం సో మరి ఆ కోతులు అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కోతులు ఎక్కడికి వస్తాయి మన ఇళ్ళకే వస్తాయి సో అవి ఇళ్ళకు రావడం కూడా ఒక విధంగా ప్రజలే అంటే ప్రజలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యులు అయితే అటవీ ప్రాంతం మొత్తం నరికేసుకుంటూ పోతే అక్కడ ఉన్న జంతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ జననావాస ప్రాంతాల్లోకి అయితే ఖచ్చితంగా వస్తాయి సో మరి వాళ్ళకైతే తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారంట మరి వాటిని అయితే అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళి మరి వేరే జాగాలో వదిలేసేయాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక వాన పడితే బడి బందే అవస్థలు పడుతున్న విద్యార్థులు వంతెన నిర్మించాలని పీడిఎస్యు నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారంట మరి వర్షం పడితేనైతే వంతెన బంద్ అంట వంతెన లేక మరి అక్కడి నుంచి నీళ్లు పోయే క్రమంలో ఏమవుతుందంటే మరి వర్షం వస్తే నీళ్లు పోతుంటే ఇంకా స్కూల్ అక్కడ బంద్ ఇంకా సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళైతే ఉన్నారో అక్కడ వంతెన నిర్మించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు ఇక బీసీ బిల్లును కేంద్రం పెండింగ్లో పెట్టడం బాధాకరం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ యాటగారి సాయన్న ముదిరాజ్ అయితే చెప్తున్నారు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతామని అయితే ఆయన పిలుపునిచ్చారు మరి బీసీ బిల్లును కేంద్రం అయితే ఆమోదించకపోవడం పెండింగ్లో పెట్టడం అనేది బాధాకరం అని చెప్పేసి కూడా అక్కడ వార్త కనిపిస్తుంది ఇక పట్టణ అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు షాపుల కూల్పోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య అయితే చెప్తున్నారు మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండడంతో పాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నందున ప్రజల సౌకర్యార్థం రోడ్డు వెడల్పు కార్యక్రమం అయితే చేపడుతున్నారంట మరి ఆ రోడ్డు ఏదైతే ఎక్స్టెండ్ చేస్తారో మరి ఆ క్రమంలో షాపులు అయితే చాలా వరకు అయితే పోతాయి ఇండ్లు కూడా పోతాయి సో వాటికైతే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య అయితే చెప్తున్నారు
సో ఇక పేకాట రాయిల్లో అయితే పట్టివేతట 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులంట. మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం బీబ్రా గ్రామంలో పేకాట ఆడుతున్న 5గురిని అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట. వాళ్ళ దగ్గర నుంచి 5,960 రూపాయలు 52 పేక ముక్కలను అయితే స్వాధీనం చేసుకున్నారంట. ఇక అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత, నిందితులపై కేసు నమోదు. అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకొని నిందితులపై కేసు అయితే నమోదు చేసిరంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఆదర్శ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అనర్హులకు కేటాయించారని సిపిఐ ఎంఎల్ రాష్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష అయితే చేస్తున్నట. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడి తప్పదని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరిక చేస్తున్నారట. ఇక ముగిసిన కబడ్డీ బాలికల పోటీలు. సే నో డ్రగ్స్, సే నో టు స్పోర్ట్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అంటే డ్రగ్స్కు నో చెప్పాలి, స్పోర్ట్స్కు ఎస్ చెప్పాలనే నినాదంతోనైతే ముగిసిన క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ సిపి సాయి చైతన్య అంటే ఒక వార్త కనిపిస్తుంది. ఇక దర్పల్లి మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అయితే అందజేసినట్ట బీసీ నేతలు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని దర్పల్లి మండల తాత్కాలిక జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కి అయితే వినతి పత్రం అయితే అందజేసిన వార్త అది. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ వ్యవసాయ కమిషనర్ సభ్యుడు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక బాన్సువాడ అయ్యప్ప స్వాముల పాదయాత్ర అయితే ప్రారంభమైందంట. ఇక నాయక్పోడు కులస్తుల భూమిపై చాకిరియాల్ వీడీసీ పెత్తనమంట. నాయక్పోడు కులస్తులను చెందిన భూమిని చాకిరియాల్ వీడీసీ సభ్యులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆదివాసీ పోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాన్లా రామచంద్రరావు అయితే చెప్పారంట. సో వీడీసీ వాళ్ళైతే మరి వాళ్ళపైన కూడా వాళ్ళ ప్రతాపం అయితే చూపిస్తారంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. జగిత్యాల తహసీల్దార్కు వినతి పత్రం అయితే అందజేశారు బీసీ సంఘాల నేతలు. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో 4.50 కోట్ల అవినీతి అంటే 4,50,00,000 అవినీతి అయితే జరిగిందంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తుంది. డిఎంహెచ్ ఎంక్వైరీ రిపోర్ట్లో స్పష్టం. బదిలీ కాకుండా చట్టపరమైన చర్యలు అవసరం. జిల్లా కలెక్టర్కు ఫార్వర్డ్ బ్లాక్ నేతల ఫిర్యాదు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తాం. సస్పెన్షన్ రికవరీ చేయాలని అయితే డిమాండ్ అంట. మరి 4,50,00,000 అక్కడైతే అవినీతి జరిగిందంట. మరి ఇక టిప్పర్లతో ఇష్టారాజ్యంగా మట్టి తరలింపు అడ్డుకున్న గునుగుల కొండాపూర్ గ్రామస్తులు. అధికారుల అలసత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలంట. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. ఇక క్రిస్టియన్ సమాధులకు భూమి హద్దులు చూపించాలి. నియోజకవర్గ పాస్టర్స్ సహవాసం అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ప్రభుత్వం క్రిస్టియన్స్ సమాధులకు కేటాయించిన 314 సర్వే నెంబర్లోని 34 గుంటల భూమికి హద్దులు అయితే చూపించి రక్షణ కల్పించాలని అయితే వాళ్ళు కోరుతున్నారు. ఇక చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరగాలి. నవంబర్ 20 నాటికి పంపిణీ పూర్తి చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వాకిటి శ్రీహరి అయితే చెప్తున్నట్లుగా వార్త. ఇక గోదావరిలో స్నానానికి వెళ్ళి యువకుడు అయితే గల్లంతైనట. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు. రవికంటి సాయి అనే వ్యక్తి ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి పోయి అక్కడ గల్లంతైనట. మరి ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కల్వటుల నిర్మాణం కొరకు నిధులు మంజూరు. పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పటోలా సంజీవరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక కాలనీని రాష్ట్రానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య సౌకర్యాల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందంట. సంక్రాంతి నాటికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభం. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. తొందరపడి 2 BHK ఇల్లు లబ్ధిదారులు అమ్ముకోవద్దు. గౌతమ్ గృహ నిర్మాణ శాఖ ఎండి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే చెప్తున్నారు. ఇక అవినీతిని ఉపేక్షించేది లేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే చెప్తా ఉన్నారు. అవినీతి అనేది పెద్ద నేరమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక రివాల్వర్తో కాల్చుకొని కానిస్టేబుల్ అయితే ఆత్మహత్య చేసుకున్నట. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ కొటారి సందీప్ కుమార్ సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు వర్గాలు అయితే ప్రకటించినట్ట. మృతుడు సందీప్ సంగారెడ్డి సమీపంలో మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద రివాల్వర్తో కాల్చుకొని అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గ్రామానికి చెందిన సందీప్ 2024లో కానిస్టేబుల్ బ్యాచ్లో ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అసలు కానిస్టేబుల్కు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చిందని సంబంధిత అధికారులు అయితే వివరణ కోరగా పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తీసుకొని వెళ్ళి ఉంటారని తెలిపారు. సందీప్ ఆన్లైన్ గేమింగ్కు బానిసగా మారి ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన చెందుతున్నట్లు పలు అనుమానాలు అయితే రేకెత్తున్నాయంట. మరి 2024 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్కు రివాల్వర్ ఎవరిచ్చారు? ఒకవేళ రివాల్వర్ స్టేషన్ నుంచే తీసుకుని వెళ్తున్న స్టేషన్లోని సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదో ఇవన్నీ కూడా వాళ్ళకైతే అనుమానాలు అయితే వస్తున్నాయంట. మరి
సందీప్ కుమార్ అనే వ్యక్తి కానిస్టేబుల్ అయితే మరి రివాల్వర్తో కాల్చుకొని అయితే చనిపోయినాడు. మరి ఆయనకు రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్తే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. సో వాటిని అన్నిటి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా మరొకటి ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బానిసగా మారి అప్పులు చేసి ఫ్రెండ్స్ దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, తోటి ఉద్యోగుల దగ్గర అప్పులు చేసి, సో వాళ్ళ ఒత్తిడి వల్ల, అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు అడుగుతారు కదా, సో అడిగినప్పుడు మళ్ళీ ఒత్తిడికి గురై మరి ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఇక ప్రభుత్వ భూమి కబ్జాపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నా పట్టించుకొని రెవెన్యూ సిబ్బంది అంట. ఇక ఈత కొలంలో మునిగిన చిన్నారులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. అమీన్పూర్లో తీవ్ర విషాదం నింపిన ఘటన. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐ కె నరేష్ అంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నదానం అయితే చేసిరు. సో ఇక బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఎన్నో కుటుంబాలు ఈ ప్రమాదంలో రోడ్డున పడ్డాయి. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అయితే చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి కూడా మొత్తం అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని మొత్తం కూడా వివరాలు అయితే సేకరించారు. ఇక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సో చర్యలు తప్పవు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఉంటారు, మరొక వైపు అవి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. సో అధికారులు అయితే పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక మత్స్య సంపద అభివృద్ధి కోసం చేప పిల్లల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. ఇక కీసరగుట్టలో మాజీ మంత్రి ప్రత్యేక పూజలు చేసినట్ట. కార్తీక సోమవారం ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేసిన చామకూర మల్లారెడ్డి అంట. ఇక 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంఆర్ఓకి అయితే వినతి పత్రం అందజేశారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే ఆమోదం తెలపాలని సీనియర్ అడ్వకేట్ ముక్తాల యాదయ్య గౌడ్ డిమాండ్ అయితే చేసిరు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి. డీసీ శశిరేఖ అయితే చెప్తున్నారు. ప్రజావాణి ఫిర్యాదులు ఏవైతే వస్తాయో వాటిని మొత్తం కూడా పరిశీలించి వాటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక అరికపుడి గాంధీ కాదు అబద్ధాల గాంధీ. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సవాల్కి మాధవరం కృష్ణారావు అయితే ప్రతి సవాల్ అయితే చేస్తున్నారు. మరి అరికపుడి గాంధీ కాదు, ఆయన అబద్ధాల గాంధీ అని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు అయితే సవాల్ విసురుతున్నారు. ఇక ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య. మల్కాజ్గిరిలో దారుణం. కన్నీరు మున్నీరై విలపిస్తున్న తల్లిదండ్రులు. నిఖిల్ గౌడ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అంట. మరి ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇందిరా నెహ్రూ నగర్లో జరిగింది. ఇందిరా నెహ్రూ నగర్లో నివాసం ఉండే నగేష్ గౌడ్ కుమారుడు సాయి నిఖిల్ గౌడ్ 21 సంవత్సరాలు అయితే ఉన్నాడంట. బీటెక్ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న స్థానికంగా నివాసం ఉండే యువతిని ప్రేమించడాన్ని ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మకైతే పాల్పడ్డట్టు అయితే సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి. ఇక మరి ప్రేమ విఫలమై చనిపోతే ఇక అందరూ ఎవరు బతకరు, అందరూ చచ్చిపోతారు. ఇక రోడ్డు ప్రమాద ఘటన చాలా బాధాకరం అంట. మృతుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్తున్నారు. ఇక పగుళ్ళు ఏర్పడి ప్రమాదకరంగా గుట్టరాళ్ళు పరిశీలించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంట. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని ఈస్ట్ మారేడుపల్లి వడ్డెరబస్తీలో ప్రాంతంలో ఉన్న భారీ గుట్టరాలు ఏకంగా పగుళ్ళు అయితే ఏర్పడుతున్నాయంట. ఏ క్షణంలో పడిపోతాయని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా, ప్రజలను ఇబ్బందులు లేకుండా కృషి. మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేంద్ర ముదిరాజ్ అయితే చెప్తున్న వార్త ఇది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత చెప్తున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట. మరి 12.4 కిలోల గంజాయి, 10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం అయితే చేసుకుంటారట. మొత్తం 10 మంది నిందితులను అయితే రిమాండ్కి అయితే తరలించారంట. ఇక గంజాయి మత్తులో యువత చిచ్చు. ఉమ్మడి పాలమూరులో గ్రీన్ డేంజర్. పట్టణాల నుంచి పల్లెలకు పాకిన విష సంస్కృతి, ఫలితం ఇవ్వని ఆపరేషన్ గంజాయి అంట. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజాయి మహమ్మారి యువత భవిష్యత్తును కబలిస్తోంది. పట్టణాల పల్లెలు అని తేడా లేకుండా విస్తరించిన ఈ మాదక ద్రవ్యాల వ్యసనం యువతరాన్ని పెడదోవ పట్టిస్తుంది. ఒకవైపు మత్తుకు మత్తు, డబ్బుకు డబ్బు అనే ధోరణితో గంజాయి అమ్మకాలనే వృత్తిగా ఎంచుకొని నేర మార్గం అయితే పడుతున్నారంట. మరి గంజాయి మాత్రం విపరీతంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. మరి పట్టణాల్లోకే ఉన్నది ఇది, మొత్తం పల్లెల్లో కూడా గ్రామాల్లో కూడా మొత్తం కూడా పాకింది. మరి అక్కడ యువతనైతే మొత్తం పూర్తిగా చెడుదారి పట్టిస్తుందని అయితే మనకైతే కథనం కనిపిస్తుంది. మరి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో సో ఖచ్చితంగా చర్యలు తీసుకొని మరి గంజాయిని అయితే నిషేధించాలని చెప్పేసి చాలామంది అయితే కోరుతూ ఉన్నారు. ఇక పాములకు హాని తలపెట్టవద్దు. పాము కాటు చికిత్సపై విద్యార్థులకైతే అవగాహన కల్పించారంట.
ఇక అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఇక సీఎం సొంత గ్రామంలో రైతుల కోసం నిరుపయోగంగా పాల కేంద్రం పట్టించుకునే అధికారులంట. ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారట. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుండగా పాల సేకరణ కోసం లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కేంద్రం నిరుపయోగంగా ఉందంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. ఇక గుంతలమయమైన తుమ్మర రోడ్డు నరకయాతన పడుతున్న వాహనదారులు అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి ఈ రకమైనటువంటి రోడ్లు ఉంటే మరి ఆగ్రహం వ్యక్తం చేయకపోతే సంతోషంగా ఉంటారా? సో మరి దీన్ని బాగు చేయాల్సిన బాధ్యత అక్కడ స్థానిక నాయకులపైన లేదా? మరి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తుమ్మర రోడ్డులో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అయితే ఇట్లా ఉందంట. మరి ఇంకా నిజాయితీ చాటుకున్న పోలీస్ అంట. దొరికిన డబ్బు బాధితునికి అందజేత కానిస్టేబుల్ లింగేను అభినందించిన అధికారులంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాల నిర్మాణం చేపట్టాలి. నవంబర్ 2వ వారంలో రీలే నిరాహార దీక్షలు చేపడతాం. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అంటూ ఒక వార్త. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ క్లబ్ భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక హైవేపై ట్రాఫిక్ జామ్ నివారించాలి. చిట్యాల అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిను పరిశీలించిన నల్గొండ ఎస్పీ అంట. ఇక ధాన్యం కొనుగోలు సజావుగా సాగాలి. అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్ష చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ తీవ్రంగా గాయపడిన మహిళా మృతి. పరిమితికి మించి గ్రానైట్ బండల తరలింపు. 15 రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం అయితే జరిగిందంట. మరి ఎక్కువ ఏదైతే బండరాయి ఉంటుందో గ్రానైట్ ఉంటుందో మరి అది ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడం వల్ల మరి అదుపు తప్ప ఒక ఇంట్లోకి అయితే పోయిందంట. మరి అక్కడ గాయపడిన మహిళ అయితే మృతి చెందిందంట. మరి అక్కడికక్కడే. సో కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి గండ్రా అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక వంతెనలను నిర్మించడం లేదని ప్రజల ఆగ్రహం. గాడిదకు మంత్రుల ఫోటో కట్టి ఊరేగించిన బ్రిడ్జ్ నిర్మాణ సాధన సమితి నాయకులంట. మరి జనగామ జిల్లా గగన్ పహాడ్ గానుగు పహాడ్ చిటకోడూరు వంతెనలు నిర్మించాలని గత 2 సంవత్సరాల నుంచి అధికారులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన బ్రిడ్జిల నిర్మాణం మాత్రం మొదలు కాకపోవడంతో 21 రోజుల పాటు జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షుడు యాసారపు కరుణాకర్, ఉపాధ్యక్షుడు బాల్నే ఉమాపతి గౌడ్, సో వీళ్ళందరూ కూడా మరి గాడిదకు ఫోటో అందించి వాళ్ళు వినూత్నంగా నిరసన అయితే చేస్తున్నారు. ఇక తుఫాన్ బాధితులను ఆదుకుంటాం. 500 నిత్యావసర సరుకులు, కిట్స్, బెడ్షీట్స్ పంపిణీకి ఏర్పాట్లు. వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అయితే స్నేహ శబరీష్. సో తుఫాన్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే ఆదుకుంటామని చెప్పేసి 500 నిత్యావసర సరుకుల కిట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే పంపిస్తున్నారు. ఇక ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. కాంగ్రెస్ ఆఫీసును కబ్జా చేసిన ద్రోహి రేగా తల్లిపాలు తాగి తల్లి రొమ్ము మీద తన్నిండు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల ధ్వజం. 1985లోనే కాంగ్రెస్ పార్టీకి స్థలం గిఫ్ట్గా ఇచ్చామని చెప్పిన పిల్లారి శెట్టి హరిబాబు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది అక్కడ. ఇక ప్రభుత్వ పాఠశాలను శుభ్రంగా ఉంచాలి. అదనపు కలెక్టర్ విద్యాచందన్ అయితే చెప్తున్నారు. ఇక ఐటీడీఏ కార్యాలయంలో ఇసుక క్వారీల రగడ. అగ్రవర్ణ బడాబాబులు ఆదివాసులను మోసం చేస్తున్నారని ఆవేదన. తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఆదివాసులకు అండగా నిలిచిన కమ్యూనిస్టులంట. మరి అగ్రవర్ణ బడాబాబులు మొత్తం ఆదివాసులను మోసం చేసి అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి ఇసుక క్వారీలు ఏదైతే ఉంటుందో మరి అక్కడ ఆదివాసులకు అయితే అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా వార్త కనిపిస్తుంది. ఇక కొత్త కొత్తూరులో మండల స్థాయి పాఠశాలల క్రీడలు ప్రారంభం. పీఈటీల సేవలు ప్రశంసనీయం. ఎంఈఓ చలపతిరావు అయితే చెప్తున్నారు. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు నీలకొండపల్లి మండలం పరిధిలో మండల స్థాయి పాఠశాల క్రీడలు సోమవారం అయితే ఘనంగా ప్రారంభమైనాయంట. ఇక 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. పూనెం ప్రదీప్ కుమార్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి అమలు చేసే విధంగా కృషి చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ అయితే డిమాండ్ చేశారంట. మన 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 84990111.
19921. పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.